ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆపరేషన్స్ టీం సభ్యులు డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంను సందర్శించారు. అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ సభ్యులతో సమావేశమయ్యారు. విశాఖలోని పిఎం పాలెం స్టేడియంలో డీసీ 2 మ్యాచ్లు ఆడనుంది. డీసీ చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే మధ్య మొదటి మ్యాచ్ మార్చి 31న జరగాల్సి ఉండగా డీసీ కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ మధ్య రెండవ మ్యాచ్ ఏప్రిల్ 3న జరుగుతుంది. ఈ 2 మ్యాచ్లు డే అండ్ నైట్ మ్యాచ్లే అని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన వసతులపై ఒకసారి లుక్కేద్దాం. డీసీ జట్టు సభ్యులు, మ్యాచ్ అధికారులు ఆటగాళ్ల కోసం అవసరమైన డ్రెస్సింగ్ రూమ్స్, కార్పొరేట్ బాక్స్లను తనిఖీ చేశారు. ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఇప్పటివరకు జరుగుతున్న ఏర్పాట్లపై కూడా ఆరా తీశారు. ఏసీఏ సెక్రటరీ ఏఆర్ గోపీనాథ్ రెడ్డి స్టేడియంలోని సౌకర్యాలను వారికి వివరించడం జరిగింది. విశాఖలోనే ఎందుకు అనంటే అన్ని జట్లు తమ హోమ్ గేమ్స్ ను సొంత మైదానాల్లో ఆడుతూ ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే విశాఖపట్నంలో కూడా ఆడనుండడంపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగింది. దీనికి ప్రధాన కారణం ఢిల్లీ క్యాపిటల్స్ కు సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో పురుషుల ఐపీఎల్ ప్రారంభానికి ముందు మహిళల ఐపీఎల్ జరగనుంది. ఈ మైదానంలో మహిళల ఐపీఎల్ సెకండ్ హాఫ్ మ్యాచ్లతో పాటు ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్లు కూడా జరగనున్నాయి. ఈ లెక్కన పురుషుల ఐపీఎల్ ప్రారంభానికి ముందు దాదాపు 10 పైనే మ్యాచ్లు జరగనున్నాయి. ఇలా వరుస మ్యాచ్ల కారణంగా పిచ్ దెబ్బతినే ప్రమాదం ఉండడంతో ఢిల్లీ టీం యాజమాన్యం బీసీసీఐ కలిసి సంయుక్తంగా ఈ వేదికను విశాఖకు మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఉన్న స్కెడ్యూల్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ 2 హోమ్ గేమ్స్ ను ఆడనుంది. ఈ 2 మ్యాచ్లు ఢిల్లీలో కాకుండా విశాఖలో జరగబోతున్నాయి. అదే సమయంలో రెండో విడతలో ఢిల్లీలో ఆడాల్సిన 5 హోమ్ గేమ్స్ ను సొంత మైదానంలోనే ఆడుతుంది. ఈ 2 మ్యాచ్లకు అవసరమైన వసతుల కల్పన కోసమే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం విశాఖ గ్రౌండ్ ను సందర్శించింది.